అయితే మరి 'దిల్ రాజు' గారి బ్యానర్‌లోనే మీ సగం 8 సినిమాలు చేస్తే 6 సినిమాలు దాదాపు ఆయన బ్యానర్‌లోనే వచ్చినాయి కదా సార్. అంటే ఏంటి రీజన్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా? అంటే రీజన్ ఏం లేదండి. అంటే ఇక్కడ నాకు ఈ బ్యానర్‌లో వచ్చే ఫ్రీడమ్. సో అది ఫస్ట్ నుంచి ఒక తెలియని ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది రాజు గారితో, సురేష్ గారితో. యెస్. అందుకని అన్ని సినిమాలు చేయడం జరిగింది. హ్మ్. సో ఇప్పుడు షైన్ స్క్రీన్‌లో చేస్తున్నాను. సాహు గారిపటి వాళ్ళకి చేస్తున్నాను. సెకండ్ ఫిల్మ్ నెక్స్ట్ వాళ్ళకే చేస్తున్నాను. ఓకే. కాబట్టి ఫ్రమ్ నౌ మేబీ కంటిన్యూస్‌గా కాకపోయినా ఒకటి బయట చేసి వాళ్ళకి చేయటం అట్లేదో ప్రాసెస్ అలా ఉండొచ్చు. యెస్ సార్. అయితే దీని మాస్ జాతర అని ఒకటి జరిగింది రిలీజ్ ఈవెంట్‌కి ముందు. అక్కడ వీటీవీ విజయ్ గారికి మీరు ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? అది మీరేమో ఆపడానికి ఆయనేమో ఏదో చెప్పాలని ట్రై చేశారు, మీరు ఆపడానికి ట్రై చేశారు. విజయ్ తలపతి 69 సంబంధించిన న్యూస్ ఏదో తను ఏదో ఆఫ్ నాలెడ్జ్ తోటి ఏదో మాట్లాడారు. అది నిజంగా యాక్చువల్గా విజయ్ గారు భగవంత్ కేసరి చేస్తున్నారు అని చెప్పి తను స్టేజ్ మీద చెప్పారు. 69 అది చెప్పాల్సింది ఆ టీం కేవిఎన్ ప్రొడక్షన్ కానీ అటు సైడ్ నుంచి కానీ అఫీషియల్గా ఈ సినిమా భగవంత్ కేసరి చేస్తున్నాం అని చెప్పలేదు. చాలా మంది ఇంట్రెస్ట్ లో నన్ను అడిగారు విజయ్ గారిని మీరు కలిసి, అవన్నీ నేను ఇప్పుడు అన్ఫోల్డ్ చేయలేను. వాళ్ళు అఫీషియల్గా ఏం చేస్తున్నారో చెప్తే అప్పుడు నాకు తెలుస్తుంది. అసలు అది చేస్తున్నారో లేదో నాకు తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను. కాబట్టి అదే నేను ఆయనకి చెప్పడానికి ట్రై చేశాను వీటీ గారికి. వీటీ గారు ఏంటంటే ఏదో మనోడు సినిమా చేయట్లేదని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంటే వచ్చిందా అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది అనేది అయితే ఉందా? అదే చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు మాట్లాడలేదు. బట్ అంటే అదేం కదా సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే తెలుగు డైరెక్టర్స్ కి మిగతా అన్ని దగ్గర నుంచి వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది ఒక సినిమా తెలుగులో చేసి మిగతా నెక్స్ట్ హిందీకి వెళ్ళిపోతున్నారు. మీరు 8 సినిమాలు చేశారు, ఇంకా నెక్స్ట్ అంటే ట్రిపుల్ హ్యాట్రిక్ ఒక్క మెట్టు దూరంలో ఉన్నారు. మరి వేరే బ్యానర్స్ అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి ఆఫర్స్ వచ్చినా చేయడానికి రెడీనా? 100%. అంటే తమిళ్ సైడ్ నేను చెప్పలేను కానీ హిందీ అయితే ఐఎమ్ రెడీ టు డూ. తమిళ్ అంటే కొద్దిగా లాంగ్వేజ్ ఇది ఉంది, బట్ హిందీ అయితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. ఎస్ సార్. అయితే బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా 2 సినిమా హిట్లు కొట్టడమే అరుదు సార్. మీరు 8 సినిమాలు కొట్టారు అంటే మీ చేసిన ప్రతి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్ని కూడా. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండడం అంటే పక్కాగా ఫుల్ ప్లెజ్డ్గా కమర్షియాలిటీ మీద వెళ్ళకపోవడం వల్ల ఏంటి మీకు రావాల్సినంత పేరు వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ అనుకుంటున్నారా? పేరు ఎక్కడ రావాలో అక్కడ వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మన చుట్టూ ఉన్న మనుషులు అంటున్నారా ఇంకోని అన్నారా నేను పట్టించుకోను. సో పబ్లిక్లో నాకు విపరీతమైన పేరుంది. పబ్లిక్లో విపరీతమైన సినిమా వస్తే రోజు అని సినిమా వస్తే చూద్దాం అనే ఒక చిన్న ఎఫెక్షన్ వాళ్ళ దగ్గర ఫామ్ అయిపోయింది. అది చాలా నాకు. సో దానికి మించి నేను ఇంకెక్కువ కోరుకోవట్లేదు. మన ఇండస్ట్రీలో వెల్ విషర్స్ అందరూ నన్ను ప్రతి సినిమాకి విష్ చేస్తారు, మీడియా పీపుల్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో ఇక్కడ రావాల్సిన అప్రిషియేషన్ ఉంది. సో ఎక్కడో ఒకరిద్దరు అప్రిషియేషన్ రాలేదు అని అన్నా కూడా నేను మనసుకు తీసుకున్నాను. ఎందుకంటే 80 to 90% అప్రిషియేషనే ఉంది. ఈరోజు అందరూ ప్రతి నుంచి నాకు ఫోన్ చేసి 10 years నాతో ట్రావెల్ అయిన మీడియా పీపుల్ కానీ చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు. సో 10 years ఇంకో 10 years మీరు ఇలాగే చేయాలి, ఇట్లా పాజిటివ్గా మాట్లాడారు. కాబట్టి నా సక్సెస్ని ఇక్కడ అందరూ ఎంజాయ్ చేశారు. నా సక్సెస్ నేను ఎదుగుతుంటే అందరూ ఆనందపడ్డారు. ఎవరో అంటున్న వాటిని కోట్ చేస్తుండటం వల్ల అది నేను చాలా మంది మన ఇంటర్వ్యూ వరకు కూడా అదే చెప్తున్నాను. అనే వాటిని మనం వదిలేస్తే అసలు అదే మడుగులు పడిపోద్ది. అనే వాటిని నేనే పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకుని దాన్ని కోట్ చేసి. సార్ అంటే నా ఉద్దేశం అది కాదు సార్. యాక్చువల్గా ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, బాహుబలి తీశారు అనుకోండి, ఒక అప్రిషియేషన్. ఒక సందీప్ వంగ, ఒక యానిమల్ తీస్తే ఒక నేను అంటాం మీరు తీసే సినిమాలు వాటికేం తక్కువ కాదు. అంటే యాజ్ ఎ రెవెన్యూ పరంగా చూసుకున్నా తక్కువ కాదు, హిట్ పరంగా చూసుకున్నా దేని పరంగా తక్కువ కాదు. బట్ కాకపోతే ఏంటంటే మీ జోనర్ అనేది కామెడీలో ఉండడం వల్ల మీకు రావాల్సిన అంత హైప్ మీరు, ఎందుకంటే ప్రతి సినిమాని అంత ఈ రోజుల్లో ఇంకోటి సార్, కామెడీ సినిమా తీయడం చాలా కష్టం. మనం ఒక షో పెడితే, మనం ఏదైనా ఛానల్ పెడితే ఒక 10 షోలు వస్తాయి కామెడీ మీద. సోషల్ మీడియా పెడితే ఒక 10 మీమ్స్ వస్తాయి. ఇవన్నీ దాటి ఆడియన్స్ థియేటర్ తీసుకొచ్చి నవ్వించడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ జాబు. ఇది కష్టం కదా వాటిలో పోలిస్తే. అవన్నీ మనం చూడని లోకాలు చూపించడం వేరు, రోజు చూసేదాన్ని నవ్వించి. మీరు అడిగిన అన్నిటికీ సమాధానం ఈ సినిమా అంటున్నా. అదే సంక్రాంతికి వస్తున్న సినిమా సరే, మనకు నార్మల్ గా అనిపించే జోక్ సినిమా అని అనుకుంటే, కామెడీ సినిమా అనుకుంటే, అలాంటి సినిమా ఈరోజు క్రియేట్ చేస్తున్న వండర్స్ అనేది ఇట్స్ లైక్ ఏ స్టేట్మెంట్ బిహాఫ్ ఆఫ్ మై సైడ్. ఆడియన్స్ ఇచ్చేసారు కాబట్టి రావాల్సినంత పేరు వచ్చిందని అనుకుంటారు. ఇంత ముందు వరకు రాలేదు అనుకుని ఈ సినిమాతో వచ్చింది.